ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక చెడు జరగబోతుందని చెప్పమన్నారు. మిత్ర జాతకంలో గ్రహాల స్థితిగతులు తారుమారయ్యాయంట. మా తమ్ముడు వచ్చాడే, తర్వాత మాట్లాడతానే. తమ్ముడు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? తమ్ముడు, నిన్నేరా? ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది వీడికి? అమ్మా లక్ష్మి, మీ మామగారు ఎండను పడి వచ్చారు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి అమ్మా. అలాగే. తమ్ముడు, రే తమ్ముడు, తమ్ముడు. ఏంటక్క? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదక్క. ఏం లేకపోతే ఆ పరధ్యానం ఎందుకు? ఇంతకీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది 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 మంచినీళ్ళు తాగండి మావయ్య. మిత్ర ఎక్కడమ్మా? వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు మావయ్య గారు. ఫ్రెండ్సా? రేపు మిత్ర పాత ఫ్రెండ్స్ అందరూ కలవబోతున్నారంటరా. ఎందుకమ్మా? అదే మావయ్య గారు, రేపు రీయూనియన్ ప్రోగ్రామ్ ఉందట, అందరూ గెట్ టుగెదర్ చేసుకోబోతున్నారు. లేదు, రేపు మిత్ర బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమిట్రా అంతలా భయపడిపోతున్నావు? మిత్ర బయటికి వెళ్తే ఏమవుతుంది? అది నన్నే అడక్కక్క, నేనేం చెప్పలేను. రేపు ఎల్లుండి వీలైనంత వరకు మిత్ర ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే వాడికి క్షేమం, వాడికి క్షేమం. మావయ్య గారు, తమ్ముడు, వీడు చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా. ఏది బయటికి చెప్పడు, అన్ని లోపలే దాచిపెట్టుకుని భయపడుతుంటాడు. మావయ్య దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొచ్చారా? దీక్షితులు గారు మిత్ర గారికి మళ్ళీ ఏమైనా గండం ఉందని చెప్పుంటారా? అందుకే మావయ్య గారు కంగారు పడుతున్నారేమో. పిల్లలు తిన్నారా లక్ష్మి? ఇందాకే తిని నిద్రపోయారండి. మీ అమ్మ ఎక్కడరా? అదిగో వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగవే దేవా. ఏంటో దినా? లక్ష్మీ జాను, మీరు కూర్చోండి. మనందరికీ మీ చిన్నత్తయ్య వడ్డిస్తుంది. అయ్యో, ఆవిడెందుకులే పెద్దమ్మా. మీరు ఇంటి పనులు వంట పనులు చేశారు, కనీసం మీ చిన్నత్తయ్య వడ్డించడం అన్నా చెయ్యాలి కదా. ఏమే దేవం, వడ్డిస్తావు కదా? చెప్పు. ఈ ముసల్దాంతో ఏమంటే ఏం తంటొస్తుందో. దానికేం భాగ్యం వదినా, వడ్డిస్తాను. వివేక్, నువ్వు ఆ పక్క కూర్చో. లక్ష్మి, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. నువ్వేంటమ్మాయి ట్యాంక్ బండ మీద శిలా విగ్రహంలాగా నించున్నావు? నువ్వేం వడ్డీ చక్కర్లేదులే, రేపు వెళ్ళిపోతున్నావు కదా, ఆఖరిసారి మా అందరితో కూర్చొని తిను. ఈ ముసల్ది నేను వెళ్ళకపోయినా బలవంతంగా పంపించేలా ఉంది. ఏంట్రా తినకుండా కంచంలో బొమ్మలేస్తున్నావు? ఏం లేదక్క,
గారికి దీక్షితులు గారు ఏం చెప్పారో అడుగుదామనుకుంటే అవకాశం దొరకట్లేదు. ఏం డాడ్ డల్గా ఉన్నారు? ఏ లేదు మిత్ర. ఏం లేకపోతే ఎందుకలా ఉన్నారు పెదనాన్న? ఏంటో చెప్పు. వీడు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. ఏంటని అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఇప్పటికైనా చెప్పరా? మిత్ర, రేపు నువ్వు తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సిందేనా? అదేం డాడ్ అలా అడిగారు? అంటే రేపు నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవడం కంపల్సరీనా? రేపు నేను యుఎస్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. అది రీయూనియన్ మాత్రమే కాదు, నా సెండ్ ఆఫ్ పార్టీ కూడా. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చెప్పండి డాడ్, ఆగిపోతాను. అయ్యో, రేపు మీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు కదా మిత్ర. నువ్వు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? పైగా మనీషా అమెరికా కూడా వెళ్ళిపోతుంది. అదేదో అంగార గ్రహానికి వెళ్తున్నట్టు అన్నిసార్లు చెప్తావేంటే? జయదేవు, అసలు నీ మనసులో ఏముందో చెప్పరా? రేపు ఫంక్షన్కి నీతో పాటు లక్ష్మిని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా మిత్ర. మిత్రతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. దానికి లక్ష్మి ఎందుకు? ఫంక్షన్కి లక్ష్మి కూడా రావాలి పిన్ని. నేనే చెప్దాం అనుకున్నాను. రేపు మా ఫ్రెండ్స్ అందరికీ లక్ష్మిని నా వైఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. గుడ్ డెసిషన్ అన్నయ్య. నీ ఫ్రెండ్స్ అందరికీ వదిన కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది. ఎల్లుండి ఎలాగో వాళ్ళ పెళ్లి రోజు ఉంది కదా, ఆ రోజు పరిచయం చేస్తే చాలా బాగుంటుంది కదా. ఏ రేపు పరిచయం చేస్తే నీకేమైనా సమస్య? మధ్యలో నీ కడుపు నొప్పి ఏమిటే? ఓ, అది కాదు దినా. ఫ్రెండ్స్ అందరూ సరదాగా కలుస్తూ ఉంటే మళ్ళీ పెళ్ళాలు పిల్లలు కూడా ఎందుకు? మామ్, రీయూనియన్కి అందరూ ఫ్యామిలీస్తో కూడా వస్తారు. అలా చెప్పరా? అంతా తనకే తెలిసినట్టు మీ అమ్మ మాట్లాడుతోంది. అప్పుడెప్పుడో అందరూ కలిసి చదువుకొని ఉంటారు. ఇప్పుడు అందరికీ పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టుంటారు. ఈ మనిషి అలా పెళ్లి పటాకులు లేకుండా ఉండిపోతారా ఏంటి? ఈ ముసల్ది నన్ను టార్గెట్ చేసిందేంటి? రేపు ఫంక్షన్కి లక్ష్మి వస్తే నా ప్లాన్ పరిస్థితి ఏంటి? ఫంక్షన్కి లక్ష్మితో పాటు వివేక్ జానుల్ని కూడా తీసుకెళ్తాను. ఇంకా బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.